బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనాలను జాగ్రత్తగా చదివి కుళ్ళిపోయిన ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఏ మంచి మాటలు అవసరమో వాటిని చెప్పి బాగు చేయండి. ఈరోజు సమాజం పాడు కావడానికి ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని వాడకూడదు అని చెప్పేసి ప్రజలకు ఒక మంచి సమాచారాన్ని తీసుకువెళ్ళండి, అవి ఉండవు. ఈరోజు యువత పాడైపోతుంది, డ్రగ్స్ తీసుకొని పాడైపోతుంది, గంజాయికి అలవాటు పడిపోయింది. వాటిని వాడకూడదు అని ఒక మంచి సమాచారాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళండి. ప్రజల మధ్య ప్రేమలు లెక్క పగలు ద్వేషాలతో కక్షలతో రగిలిపోతూ ఒకరినొకడు క్రూరంగా చంపుకుంటున్నటువంటి కాలంలో ప్రేమతత్వాన్ని నింపడానికి బైబిల్ పట్టుకుని ప్రజల మధ్యకు వెళ్ళి చెప్పబోయే ఒక సేవకుడిగా విశ్వాసం బలహీనపరచడం కాదు, వివాదాలు రేపడం కాదు, సత్యాన్ని అడ్డగించడం కాదు, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు బాగు చేయడానికి ప్రజల మధ్యకు వెళ్ళలేక ఉన్న బైబిల్ చేత పట్టుకొని దేవుని కొరకు ఏర్పరచబడిన వారిని చేరపడానికి, విశ్వాస విషయంలో బలహీనపరచడానికి ఎందుకు ఈ తప్పుడు వివాదాలు చెప్పండి? పాడు చేస్తారా సమాజాన్ని? ఈ అంచె దినాలలో క్రీస్తుకు కాకుండా, క్రీస్తు దగ్గరకు రాకుండా క్రైస్తవాన్ని బలహీనపరిచి క్రీస్తుకు కాకుండా చేస్తారా వారి జీవితాలను?